హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కాకి అరుపుకు కారణం అనే కథ చెప్పుకుందాం. పూర్వం, అంటే కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితం, కాశీ నగరాన్ని భోజరాజు అనే గొప్ప మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా మంచి మహారాజు. ప్రజలను ఎంతో చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. ఆయన పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. భోజరాజు మంచి వీరుడు కూడా. దీంతో ఆయన రాజ్యం మీదకు దండెత్తడానికి పక్క రాజ్యాల రాజులు అసలు ధైర్యం కూడా చేసేవారు కాదు. వీటన్నిటినీ పక్కన పెడితే ఆయన గొప్ప సాహిత్య ప్రియుడు. కవి పండితులను ఎంతో ఘనంగా బహూకరించేవాడు. తనకు నచ్చేలా కవిత్వం చెబితే అక్షరాల ఆ కాలంలోనే లక్షల లక్షలు ధనం ఇచ్చేవాడు. అందువల్ల అతని రాజ్యంలో దాదాపుగా అందరూ కవులే ఉండేవారు. చిన్న పిల్లలు సైతం ఎంతో పాండిత్యాన్ని కలిగి పండితులుగా ఉండేవారు. అనాదిగా కాశీ పండితులకు దేశమంతటా ఎంతో గొప్ప ఖ్యాతి ఉండేది. కానీ భోజరాజు పరిపాలనలో ధారానగరపు పండితుల ఖ్యాతి కూడా పైకి వచ్చింది. రాను రాను దేశంలో కాశీ పండితులను తలుచుకునేవారు అస్సలు లేకుండా పోయారు. ఇది చూసి కాశీ పండితులకు విపరీతంగా కోపం వచ్చింది. వారందరూ కలిసి ఒక సభ చేశారు. కాశీ నుంచి కొందరు ఉద్దండ పండితులు వెళ్ళి దారానగరంలో అక్కడి పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తేనే కాని కాశీనగర ప్రతిష్ట నిలవదని ఆ సభలో వారందరూ కలిసి తీర్మానించుకున్నారు. ఇందుకుగాను నలుగురు దిగ్గజాల వంటి కాశీ పండితులను ఎన్నుకున్నారు. వారిని దారానగరానికి ప్రయాణం కట్టించారు. ఈ నలుగురు పండితులు దారానగరం చేరుకున్నారు. అక్కడ ఒక సామాన్య గృహస్థుడి ఇంట్లో బస చేశారు. ఆ గృహస్థు వారు పండితులు అని తెలుసుకొని వారిని ఎంతో గౌరవంగా ఆదరించారు. వారికి తన శక్తి కొద్దీ సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. ఆ గృహస్థుకి 12 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నారు. ధారానగరంలో ఉన్న వారందరికీ పండితుల పట్ల ఎంతో గౌరవం ఉన్నట్టు కనిపించింది. పండితుడు అనేవారు ఎక్కడ కనిపించినా వారికి నమస్కారాలు పెడుతూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు సామాన్య ప్రజలు. కానీ ఇక్కడి పండితులు ఎంతటి గట్టివారు, వారిని ఎలా ఓడించాలి, ఒకవేళ వారి చేతిలో ఓడిపోతే తమకే కాక కాశీ నగరానికి కూడా అపఖ్యాతి వస్తుంది అని ఈ నలుగురు దిగ్గజాల పండితులు ఎంతో భయపడుతున్నారు. వారు మరునాడు ఉదయం వేకువజామునే లేచారు. నిత్యకృత్యాలు తీర్చుకున్నారు. ఈ సమయంలో అనుకోకుండా ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద ఉన్న కాకులు అన్నీ కోలాహలంగా అరవడం ప్రారంభించాయి. ఇదేంటో ఆ నలుగురు పండితులకి అస్సలు అర్థం కాలేదు. ఈ అరుపుల విన్న ఇంటివారి కుర్రవాడు తన అక్కను, అక్క అక్క, అరుణోదయం వేళ కాకులెందుకు అరుస్తాయే అని అడిగాడు. నీళ్లు తేవడానికి ఆ పిల్ల బిందె సంకన పెట్టుకుని బావి వద్దకు పోతూ పోతూ, మన ఇంట్లో నలుగురు కాశీ పండితులు ఉన్నారు. ఇంత చిన్న అనుమానాన్ని వారు తీర్చలేకపోరలే, వెళ్ళి వారిని అడుగు అని సమాధానమిచ్చి వెళ్ళిపోయింది. ఆ కుర్రవాడు పండితుల దగ్గరికి వచ్చాడు. అయ్యలారా, దయచేసి నాకున్న ఈ చిట్టి సందేహాన్ని తీర్చండి. తెల్లవారబోతుండగా కాకులు ఎందుకు అరుస్తాయి అని సవినయంగా అడిగారు. కాశీ పండితులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు అరుస్తాయో వారికి కూడా తెలియదు. వారికి అటువంటి సందేహం ఎన్నడూ కలగలేదు. ఆ సందేహానికి ఒక సమాధానం ఉంటుందని కూడా వారికి తోచలేదు. కుర్రవాడికి ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి వారు తమకు తోచిన విషయం ఒకటి చెప్పారు. పొద్దున్నే లేచి ఆ కాకులన్నీ ఒకదాన్ని ఒకటి పలకరించుకుంటాయి అని చెప్పాడు ఒక పండితుడు. రోజల్లా పలకరించుకుంటూనే ఉంటాయి, కానీ ఉదయాన్న అన్నీ ఒక్కసారిగా ఎందుకు అలా గట్టిగా బిగ్గరగా అరుస్తాయి అని అడిగాడు కుర్రవాడు. రాత్రి అయిపోయింది కనుక సంతోషంగా అరుస్తాయి అని అన్నాడు ఇంకొక పండితుడు. మరి రోజంతా అరవెందుకు అని అడిగాడు ఆ కుర్రవాడు. మిగిలిన పండితులు కూడా ఏవేవో సమాధానాలు చెప్పారు. కానీ ఆ కుర్రవాడికి అస్సలు తృప్తి కలగలేదు.
ఇది కూడా తెలియదు, వీరు నిజంగా పండితులేనా అనే సందేహం కూడా అతని మనసులో వచ్చింది. కానీ వారు తమ ఇంట అతిథులు. అతిథులను అగౌరవపరచడం తగని పని కాబట్టి అతను ఆ మాటను పైకి అనలేదు. ఇంతలో ఆ కుర్రవాడి అక్క నీళ్ల బిందెతో తిరిగి వచ్చింది. అక్క, నా సందేహం నువ్వైనా తీర్చొచ్చు కదా. తెల్లవారేటప్పుడు కాకులన్నీ ఎందుకు అలా గోలగారుస్తాయి అని ఆ కుర్రవాడు మళ్ళీ అడిగాడు. అయ్యో తమ్ముడు, నేను కాశీ పండితులను అడగమని నీకు వెళ్ళేటప్పుడే చెప్పాను కదా, నువ్వు వారిని అడగలేదా అని ఎదురు ప్రశ్న వేసింది అక్క. వారికి ఈ విషయం సరిగ్గా తెలిసినట్టు లేదక్క అన్నాడు తమ్ముడు. అయితే నేను చెప్తాను విను. సూర్య భగవానుడు చీకటిని నిర్మూలిస్తూ రావడం చూసి నల్లగా ఉన్న తమను కూడా చీకటిగా భావించి నిర్మూలించిపోతాడేమో అని కాకులు మేము చీకటిని కాము, మేము చీకటిమి కాము, కాకులము కాకులము అని సూర్య భగవాను హెచ్చరిస్తున్నాయి అంటూ అక్క లోపలికి వెళ్ళిపోయింది. తన సందేహం తీరినందుకు కుర్రవాడు పరమానందంతో గంతులు వేయసాగాడు. ఇదంతా విన్న కాశీ పండితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంకా పెళ్లి అయినా కాని సామాన్య గృహస్థు కూతురికే ఇంత ప్రజ్ఞ ఉంటే ఇక ఈ దేశపు పండితుల ముందు మనమెంత? మనం వీరి ముందు ఓడిపోతే మన రాజ్యం పరువేమవ్వాలి అని వారిలో వారు మాట్లాడుకున్నారు. చివరికి ఇక్కడ ఉండి అవమానాన్ని పొందే బదులు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోవడం మంచిది అని వారికి అనిపించింది. ఈ విషయాన్ని వారిలో వారు వితర్కించుకొని ఆ పూటే కాశీనగరానికి తిరిగి ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు. కాశీనగరాన్ని చేరుకోగానే భోజరాజు వారిని, మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆ నగరపు పండితులను ఓడించారా అని అడిగారు. అప్పుడు ఈ నలుగురు పండితులు అక్కడ జరిగిందంతా రాజుకు పూసగుచ్చినట్లు చెప్పారు. మహారాజా, ఇంకా పెళ్లి కూడా కాని ఒక సామాన్య గృహస్థు కూతురికే అంత ప్రజ్ఞ ఉన్నప్పుడు ఆ దేశపు పండితుల చేతిలో మేమెంత? ఒకవేళ మేము వారి ముందు ఓడిపోతే మన కాశీ దేశపు పరువే పోతుంది. ఈ విషయాలన్నీ మేము ఆలోచించుకొని పోటీ వద్దు అని చెప్పి తిరిగి వచ్చేసాం. అయినా పాండిత్యంలో పోటీ ఏంటి ప్రభు? మాకు తెలిసినవి కొన్ని 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 ఉండొచ్చు, వారికి తెలియనివి కొన్ని ఉండొచ్చు. వారికి తెలియని విషయాలేవో మాకు తెలియవు, అలాగే మాకు తెలియని విషయాలేవో వారికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి పండితుల మధ్య పోటీ అనేది అసంబద్ధమైనది. దీన్ని మేమంతా ఆలోచించుకొని పోటీ వద్దనుకొని తిరిగి వచ్చేశాం ప్రభు అన్నారు. భోజరాజు కూడా ఒకసారి తీవ్రంగా ఆలోచించాడు. అవును, నిజమే. అన్నీ తెలిసినవాడు, ఏమీ తెలియనివాడు అంటూ ఎవరూ ఉండరు కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం తెలిసే ఉంటుంది. నీకు తెలిసిన విషయం నాకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసిన విషయం నీకు తెలియకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఒకరికంటే ఒకరు పెద్ద తక్కువ ఏమీ అవ్వరు కదా అనుకున్నాడు. దీంతో ఆ పండితుల నిర్ణయాన్ని ఆయన కూడా సమర్థించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.